ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భారీ భద్రత కల్పించింది ప్రభుత్వం. వైప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి ముందే గన్నవరం చేరుకున్న పవన్ కు వైప్లస్ సెక్యూరిటీ కల్పించారు. వైప్లస్ సెక్యూరిటీలో మొత్తం 11 మంది జవాన్లు కాపలాగా ఉంటారు. వీళ్లలో సిఆర్పీఎఫ్ లేదా సిఐఎస్ఎఫ్ కు చెందిన 2 నుంచి 4 కమాండోస్ తో పాటు పోలీసుల సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎక్స్ కేటగిరీ భద్రతలో పోలీసులు మాత్రమే ఉంటారు, కమాండోస్ ఉండరు. పవన్ కి వైప్లస్ కేటగిరీ కావడంతో 8 మంది పోలీసులతో పాటు 1-2 కమాండోస్ రక్షణ కల్పిస్తారు. ఏపీ సెక్రటేరియట్ లో పవన్ ఆఫీస్ ఛాంబర్ రెడీ అయింది. బుధవారం ఆయన బాధ్యతలు చేపడుతుండటంతో ఒక్క రోజు ముందు తన ఆఫీస్ ను పరిశీలించారు. 2వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో 212 గదిని కేటాయించారు. ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ ఛాంబర్ లోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఛాంబర్ పరిశీలన తర్వాత సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. పవన్ తన శాఖలను ఏరికోరి ఎంచుకున్నారు. అయితే వీటిల్లో ఏ శాఖ ఫైల్ మీద ఆయన మొదటి సంతకం పెడతారన్న దానిపై చర్చ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీల్లో సీఎం చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై సంతకం చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఏ ఫైల్ పై చేస్తారని జన సైనికులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అది కూడా వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతోనే చేస్తారా అన్న టాక్ కూడా నడుస్తోంది. ఇది డిస్నీ వర్షన్ పెన్. దీని కాస్ట్ 2.5 లక్షల దాకా ఉంటుందని అంటున్నారు. అన్న చిరంజీవి భార్య ముచ్చటపడి కొడుకులాంటి మరిదికి కొనిపెట్టిన పెన్ను అది. అందుకే దాన్నే తన మొదటి సంతకానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించాలని కూడా మెగా అభిమానులు కోరుతున్నారు.